ఇక్కడ అర్ధరాత్రి దాటితే మంత్రాలు, గంటల మోతలు వినిపిస్తాయి. తమిళనాడులో 4500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతమలై మల్లికార్జున స్వామి ఆలయం ఎన్నో రహస్యాల నిధి. 2000 సంవత్సరాల క్రితం స్వయంగా సిద్ధులే తపస్సు కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. మరణాన్ని జయించిన సిద్ధులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వారే అదృశ్య రూపంలో సంచరిస్తూ ఆ మల్లికార్జునుని పూజిస్తారని స్థానికుల నమ్మకం. కేవలం కాలినడకతో చేసే ఈ దట్టమైన అడవి ప్రయాణంలో అడుగడుగునా కనిపించే కుక్కలు భక్తులకు దారి చూపిస్తాయి. సాక్షాత్తు ఆ కాలభైరవుడే అడవి జంతువుల నుండి భక్తులకు కాపలా. ఈ ప్రయాణంలో భక్తులకు ఒక్కోసారి విభూతి, కర్పూర వాసనలు వస్తుంటాయి. అది అక్కడే తిరుగుతున్న సిద్ధుల నుండి అని నమ్మకం. ఇక్కడ పూజారి ఉండరు. సాహస ప్రయాణం చేసి వచ్చిన భక్తులే నేరుగా స్వామికి అభిషేకం చేస్తారు. అంత ఎత్తుగా నిటారుగా ఉండే కొండ మీద ఆలయంలో కనిపించే ప్రతి వస్తువు కేవలం మనుషులు మోసుకు వచ్చినవే. వాహనాలు లేదా జంతువులతో వీలు కాదు. ఇలాంటి